వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కార్తీక మాసం మొదలైంది అంటే అయ్యప్ప స్వామి మాలధారణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అసలు నిజంగా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి గురుస్వామిని ఎంచుకోవాలి, ఈ 41 రోజుల మండల దీక్షలో వాళ్ళ నియమాలు ఏంటో మన గురుస్వామిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు గురుస్వామి రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. స్వామివారితో మాట్లాడదాం. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. నమస్కారం స్వామి. అయ్యప్ప మాలధారణ చేయాలనుకున్న వాళ్ళు ముందుగా ఎలా ప్రిపేర్ అయ్యి గురుస్వామి దగ్గరికి రావాలి, అసలు ఎలాంటి గురుస్వామిని ఎంచుకోవాలి మాలధారణ చేయించుకోవడం? చాలా చక్కని ప్రశ్న వేశారు స్వామి. అందరు భక్తులకు కూడా ఇదే ఒక ధర్మ సందేహంగా మారిపోయింది. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరూ కూడా నమస్కారం. కార్తీక ధనుర్మాస అయ్యప్ప స్వామి మాలధారణ వేసిన వద్ద అందరికీ కూడా శుభాశిస్సులు, శుభాకాంక్షలు. గురుస్వామి హరాత ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వెళ్ళొచ్చిన వాళ్ళకి ఉండదు. ఓకే. దాదాపు 18 సంవత్సరాలు దాటిన వంటి వాళ్ళు, 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పరిపక్వతత్వం అనేది ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు స్వామి వాళ్ళు 21 సార్లు, 18 సార్లు స్వామిని దర్శించుకుంటేనే గురుస్వామి అయ్యే అర్హత వస్తుందా? దాంతోపాటు ఇంకేమైనా అర్హతలు ఉంటాయా? ముఖ్యంగా ఇదేంటంటే ఇక్కడ కొన్ని స్వామివారు ఉపయోగించినటువంటి ఆయుధాల పేర్లు ఇక్కడ కనపడుతుంటాయి. కన్నిస్వామిని బాణం అంటారు, 2వ సంవత్సరం కత్తి స్వామి అంటారు, 3వసారి అయ్యప్ప స్వామి మెడలో ఉన్నవంటి మణికంఠ అంటారు, 4వసారి మహిషిని వర్ధించడం గదని యూజ్ చేశారు కాబట్టి గద అంటారు, 5వసారిన ఎప్పుడైతే కూడాను ఈ యొక్క యుద్ధం ముగించిందని శంఖాన్ని ఊపినప్పుడు శంఖము అంటారు. ఈ 18లో కూడాను 18 ఒక గుణాలు మనకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. 18వ సంవత్సరం దాటినటువంటి గురుస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శబరిమల గురించి కానీ అయ్యప్ప స్వామి నియమాల గురించి కానీ చాలా క్రమ తప్పకుండా తెలిసిన వాడే ఉండాలి. ఇంకోటి ఏంటంటే సంవత్సరానికి 10 సార్లు పోయి వస్తే కాదు, అది లెక్కకి రాదు. గంటకు నెలకు 2 సార్లు వెళ్ళి, నెలకు 3 సార్లు వెళ్ళి, ఫ్లైట్ వెళ్ళి దర్శనం చేసుకొచ్చి నేను 18 సంవత్సరం అయిపోయింది 1 సంవత్సరం అంటే అది లెక్క కాదు. అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సంవత్సరం పొడుగున కూడా కార్తీక మాసంలో మాల వేసుకొని మకర సంక్రాంతి నాడు పెద్దపాదం నడవాలి. ఆ పెద్దపాదము ఒక రోజులో నడిచేది కాదు, అది 3-4 రోజులు నడవాలి. అక్కడ వనయాత్ర, వనభోజనం చేయాలి, కూడతో వచ్చిన వంటి మీ గురుస్వామికి సేవ చేయాలి, అక్కడ పెరియాన మఠంలో పంబా వెలకు పంబా సత్తి చేయాలి, అక్కడ ఉన్నవంటి మహిమలు స్వాములకు తెలపాలి. ఏమండి, ఆ ఒక తెలిసిన వాళ్ళు అనుభూతి ఉన్నవంటి గురుస్వాములు ఉంటేనే వాళ్ళ దగ్గర మాలధారణ వేసుకుంటే ఆ కన్యస్వామి పరిపక్వం అవుతాడు. ఓకే. అలాంటి గురుస్వామిని ఎంచుకొని వాళ్ళు మాలధారణ చేస్తారు. మాలధారణ చేసినప్పటి నుంచి ఉదయం 4:30 నుంచి స్వామివారు లేవడం, అప్పటి నుంచి రాత్రి వరకు వాళ్ళు పాటించిన నియమాలు ఏంటి? ఎలాంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా సామూఖ్యంగా పెట్టేవంటి కొన్ని సన్నిధానాలు ఉంటాయి, కానీ నేను దాన్ని నిషేధిస్తాను. ఎందుకు అప్పుడే నీ కోసము, నీ కుటుంబం కోసము మీరు మాల వేసుకుంటున్నారు. మీరు ఎక్కడో ఆరుబాటే మీరు సన్నిధానం పెట్టుకుంటే ఆ ఫలితం ఎట్లా వస్తుంది? అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కొక్కసారి బాగుండరు కదా అనే ఉద్దేశంతో అలా సన్నిధానం పెడతారు. కానీ ఇక్కడ ఏంటి అంటే సాంప్రదాయం ఏం చెప్తుంది, సన్నిధానం ఇంట్లో పెట్టుకోవడం వల్ల స్వామి యొక్క దోష నివర్తనం, అది డబ్బులు ఉన్నవాడు పైకి వెళ్ళి పెడతాడు, వాడు 10,000 20,000 ఉంటే వాడు బయట పెట్టుకొని ఆయన చేస్తారు. ఏమి లేని వాడి పరిస్థితి ఏంటి? ఆయన పూరి గుడిసెలో ఉంటారు, ఆయన మాల వేసుకోవాలని ఉంటుంది, ఎట్లో అట్లా వెళ్తారు, అది వేరే విషయం. కానీ బయట సన్నిధానం పెట్టుకోవడానికి ఆయనకు అంత శక్తి స్తోమత ఉండదు.
ప్రతి బుధవారం నువ్వు పువ్వు తీసుకురామంటాడు, ప్రతి బుధవారం నాడు నువ్వు ప్రసాదం తీసుకురామంటాడు, ప్రతి బుధవారం నాడు నువ్వే అలంకారం చేయాలి, ప్రతి బుధవారం నాడు నువ్వు అన్నదానం చేయాలి అంటాడు. ఆ సోమత ఆ సమయం ఆ స్వామికి ఉండకపోవచ్చు. కానీ మీ ఇంట్లోనే ఒక చిన్న రూమ్ ఉందనుకోండి, దానికి ఒక తెర కట్టండి, ఆ పీఠం పెట్టుకోండి, మీరు ధనవంతులు అవుతారు. అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల నియమాలు నిబంధనలు ఏంటంటే మనసుకు కట్టుబడి ఉండాలి కానీ శరీరానికి కాదు. ఓకే, అంటే నియమాలు ఏమో ఉదయం నుంచి ఎలాంటి కొత్తగా మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా స్వామి, వాళ్ళు ఎలాంటి నియమాలు? నియమాలు వచ్చేసి ఇక్కడ బ్రహ్మచర్యం, నైష్టిక బ్రహ్మచర్యం. నైష్టిక బ్రహ్మచర్యం ఉండాలి. ఉదయం పొద్దున్న 4 లేచి తలస్నానం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే గోర్లు కత్తిరించవద్దు, షేవింగ్ చేయకూడదు. ఏమంటే పండ్లు తోముకోవచ్చు, శుభ్రంగా కాలకృతి చేసుకోవచ్చు. ఉదయం వేసుకున్న వంటి బట్టలు పిండేసి సాయంత్రానికి వేసుకోవాలి. రాత్రికి వేసుకున్న వంటి బట్టలు ఉదయానికి పిండేసి పొద్దున వేసుకోవాలి. క్రమశిక్షణ. మళ్ళా కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు. పాదురక్షక నగ్నంగా ఉండాలి. శరణఘోష నేర్చుకోవాలి. అయ్యప్ప స్వామి పూజ చేయాలి. అద్భుతమైన పూలు పెట్టాలి, అలంకరణ చేయాలి. తర్వాత మీరు ఉద్యోగస్తులు అంటే మీ పనికి మీరు వెళ్ళవచ్చు. కొంతమంది అంటుంటారు, స్వామి మీరు ప్యాంటు వేసుకోకూడదు, ప్యాంటు ఉండాలి, ప్యాంట్ లేకపోతే మాకు నడవదు అప్పుడు. ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్షకి ప్యాంట్ అవసరమే లేదండి. కానీ మీకు ఉద్యోగపరంగా అక్కడ అబ్జెక్షన్ ఉంటే మాత్రం మీరు ప్యాంటు వేసుకోండి. పూజ దగ్గర, పూజ గది దగ్గర కానీ ఎక్కడైనా భజన చేసే దగ్గర మాత్రం పంచ కట్టుకునే రావాలి. ఓకే సార్, అంటే ఇప్పుడు నల్ల దుస్తులు వేసుకోవాలంటారు, కొంతమంది కాషాయ రంగు కూడా వేస్తారు, రెండు వేసుకోవచ్చా? కాషాయం నలుపు దీక్ష వస్త్రానికి అడ్డు లేదండి. శనిదోష నివర్ధనం కలగడం కోసం నలుపు వస్త్రాలు వేసుకోవాలి. ఎప్పుడైతే కూడా నలుపు వస్త్రాలు పడలేని వాళ్ళకు నీలం వస్త్రం వేసుకోవాలి. 18, 20, 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు గురుస్వామిగా గుర్తించుకోవాలి కాబట్టి కాషాయం వస్త్రం ధరించాలి. మనసు ఒకటే, రూపాలు వేరే అయినప్పటికీ భగవంతుడు ఒకటే. నేను వేసుకున్నాను కదా ఆరెంజ్ కలర్ అనేసి అహంకారం అయితే రాకూడదు. జనరల్ క్వశ్చన్. సో భగవంతుడు ఒక దీక్షగా వెళ్తున్నప్పుడు ఆయనని, ఇప్పుడు అందరు నలుపు వేసుకున్నారు అనుకోండి, ఆయన అందులో 50 సంవత్సరాలు దాటిన వాడు కూడా ఉన్నారు. అదే గురుస్వామి అని ఎవరు తెలియదు. ఇక్కడ కన్యాస్వామి ఉంటాడు, ఆయనకు తెలియని ఒక డౌట్ ఒకటి ఉంటుంది. ఎవరిని అడుగుతారు? అది కాబట్టి ఇరుముడి దింపాలి, ఏదో అర్జెంటుగా వచ్చింది, ఇరుముడి దింపాలి, ఆ అవసరం పడుతుంది. అప్పుడు ఆయన గురుస్వామియా కన్యాస్వామి అని ఎట్లా తెలియాలి? ఓ ఎర్రకండబన్న ఉంటే స్వామి మీరు ఎన్నిసార్లు వెళ్ళొచ్చారని ముందు అడగాలి. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళ పైన ఉంటే మాత్రం వాళ్ళకి ఇరుముడి పెట్టడానికి అర్హులు ఉంటారు. ఓకే, అంటే ఆ గురుస్వామిగా భావించే వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించుకో, తప్పులేదు. స్వామి దుస్తుల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. అలా మాల వేసిన మాలధారుడి భార్య, ఇంట్లో వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? ఏమండి, నాకు తెలిసి మాల వేసుకున్నటువంటి స్వామి కన్నా మాల వేసుకోకుండా ఉన్నటువంటి భార్య నియమంగా ఉంటుందట. ఏ విధానంగా అయితే స్వామి 2 పూటలు వేస్తే ఆవిడ 3 పూటలు చేస్తుంది. అవును. ఎక్కడ మా స్వామికి మహిళ అంటుతుంది అనేసి అంత శ్రద్ధాభక్తితో మహిళలు చేస్తుంటారు. ఇక్కడ మహిళలకి ప్రాముఖ్యత ఏంటంటే అయ్యప్ప స్వాములకి మాలధారణ వేసిన వాళ్ళకన్నా మహిళలకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే ముందు తండ్రి, తల్లి, భార్య ముగ్గురు అనుమతి ఉంటేనే మాల వేసుకోవాలి. ఇష్టంగా మనం పోయి గుడికి వెళ్ళి వేసుకుంటాం కాదు. ఓకే, వారి సంపూర్ణమైనటువంటి ఒక ప్రెజెన్స్, ఓకే, నువ్వు అనుమతి కావాలి. అప్పుడే నువ్వు మాల వేసుకోవడానికి అర్హుడు అవుతావు. నీవే ఇల్లు పచ్చగా ఉంటుంది அப்படிంటే అది ఇంటి ఇల్లాల వల్లనే అవుతుంది. ఆ ఇంటి ఇల్లాలు ఎంత శుద్ధిగా ఉంది, ఇంటి తోరణం ఎలా ఉంటుంది అంటే ఇంటి గుమ్మం ఎలా పచ్చగా ఉంటుందో ఆ ఇంటి ఇల్లాలు కూడా అంత పచ్చగా ఉంటుంది. కాబట్టి మాల వేసుకున్నటువంటి స్వామి వాళ్ళ ఇంట్లో మహిళలు కూడా అదే విధానం అంటే వ్రతమాచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా రెట్టింపులు అయ్యప్ప అనుగ్రహిస్తారు. మాల ధారణ చేసిన తర్వాత కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాల విరమణ చేయాల్సి వస్తుంది. ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు మధ్యలో మాల విరమణ చేయాల్సి వస్తుంది? ముఖ్యంగా ఒక్క గోత్రస్తులు, మీ పెదనాన్న కొడుకు లేదా చిన్నాన్న కొడుకు లేదంటే మీ అన్నయ్య గారు, మీ బ్రదర్, మీ గోత్రస్తులు ఎవరైనా పోతే మాల విరచన చేయాలి. ఓకే,
ఈ 11 రోజులు అయినాక వేసుకొచ్చండి అని అడుగుతారు. అవును. వేసుకోకూడదు. పోతే ఆ సంవత్సరం లోపు అంటే కార్తీక మాసం రాకముందు ఆ సంవత్సరంలో ఎప్పుడైనా కూడా తండ్రి కానీ అన్న కానీ ఎవరైనా కూడా మృత్యు పోయిన తర్వాత 41 రోజు కర్మకాండాలు అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా మాల వేసుకొని శబరిమలకి వెళ్ళొచ్చు. ఓకే. తప్పులేదు. అది సాక్షాత్గా శబరిమలలో ఉన్నటువంటి మేల్శాంతి మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ స్వామికి దోషం లేదు, మీరు వెళ్ళవచ్చు. ఇక నిబంధనలు ఏంటంటే గుట్టలు ఎక్కకూడదు, అక్కడ ఎక్కకూడదు అన్నాడు. ఆ అయ్యప్పకు ఎటువంటి కూడా నిబంధనలు లేవు. అలాంటి నియమాలు కానీ మాలలో ఉన్నప్పుడు వ్రతం ఆచరించే సమయంలో ఎవరైనా పోతే మాత్రం మళ్ళా మాల వేసుకోవడానికి అర్హులు కాదు. ఓకే. ఒకసారి తీసిన తర్వాత ఇంకా వచ్చే సంవత్సరమే. ఓకే. కనీసం సంవత్సరం రోజులు ఆ మహిళలు పాటించాల్సి వస్తుంది. మహిళని కాదు, వేయకూడదు. వేయకూడదు. ఓకే. అది వాళ్ళది ఏదైనా కావచ్చు. అలాగే ఇంట్లో మాలేసిన తర్వాత పిల్లలు ఎవరన్నా రజస్వాలు అవ్వడం అలాంటి కారణాలు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అండి, ఒక అపార్ట్మెంట్ ఉంది, అందులో డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఒక బెడ్రూమ్ మాత్రం స్వామివారి సన్నిధానం పెట్టుకొని దానికి ఏంటంటే ఒంట్లో ఉన్నవంటి ఒక ప్రకృతి వరడం, దాన్ని ఎవరు మార్చలేరు. ఆ సమయంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వంటి వాళ్ళకి మొహం చూడకూడదు అంటారు. వాళ్ళు దానికి ఒక తెర వేసేయాలి. సో అక్కడ వాళ్ళ అమ్మ ఉందనుకోండి, వాళ్ళ అమ్మ భోజనం చేసి పెట్టవచ్చు స్వామికి. లేని పక్షాన భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారనుకోండి, మీరు ఎక్కడైనా అన్నదానం అవుతుందంటే అక్కడ వెళ్తే తినవచ్చు. ఎక్కడైనా పడిపూజ అవుతుందనుకోండి, అక్కడ వెళ్ళి తినవచ్చు. దానికి దోషం లేదు. అనేది పిల్లలు అంటే స్వామి మాల వేసుకున్నారు, వాళ్ళ పిల్లలు పెద్ద మనిషి అవ్వడం అది అంటారు కదా, అలా కూడా మహిళనే కదా, అలాంటప్పుడు మాల వేసుకోవాలా విరమించాలి? ఆ టైంలో ఏంటంటే మాల తీసేసి దానికి దోషం లేదు. అది మహిళ వాళ్ళ కూతురు కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మాల వేసుకొని మీరు శబరిమలకి వెళ్ళచ్చు. ఓకే, బాగుంది. దానికి ఇబ్బంది ఏం లేదు, దోషమే లేదు. అది ఎందుకంటే పుణ్యకార్యం. పుష్పవతి అవ్వడం అనేది పుణ్యకార్యం. ఆ పుణ్యకార్యం ఆ తండ్రి చేస్తున్నాడంటే పునర్జన్మ చేసినట్టుగానే. కాబట్టి ఆ మాల తీసి ఆ పుణ్యకార్యాన్ని చేసిన తర్వాత మాల వేసుకొని మీరు శబరిమలకి వెళ్ళినా అయ్యప్ప సంపూర్ణంగా మిమ్మల్ని ఆహ్వానం చేస్తారు. బాగుంది. అలాగే స్వామి, అసలు మాల అనేది 41 రోజులు మండలం రోజు ఉంటుందా? ఈ మధ్య 22 రోజులని 11 రోజులు. నిజంగా మాల ధరిస్తే ఎన్ని రోజులు దీక్ష వహించాలి? చాలా చక్కగా అడిగారు స్వామి. అసలు మండలం అంటే 48 రోజులు. ఎన్ని రోజులు? 48. 41 కాదు, 48 రోజులు. ఆ 48 రోజుల పాటు క్రమశిక్షణగా ఇంద్రియ నిగ్రహంతో క్రోధ మదమాత్సరం అణర్చుకొని సాక్షాత్తుగా అయ్యప్ప స్వరూపుగా భావన చేసుకున్నవాడే అయ్యప్ప స్వరూపుడు అవుతాడు. నువ్వు మాల వేసుకొని కూడా విచ్చలవిడిగా మాట్లాడుతూ విచ్చలవిడిగా చేస్తూ ఉంటే అది రివర్స్ తగిలే అవకాశం ఉంటుంది. 21 రోజులు వేసుకురాదు, 11 రోజులు వేసుకోరాదు, ఒకరోజు మాల వేసుకొని పోరాదు. ఓకే. అది ఎవరికి? వికలాంగులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, నేను శబరిమలకు వెళ్ళాలనుకున్న వారికి, ఎవరో ఇప్పుడో అప్పుడు పోయే వాళ్ళకి మాల ఒకరోజు వేసి అక్కడే ఇరుముడి కట్టి డోరీల్లో పంపిస్తున్నారు. అవును, దానికి తప్పులేదు. ఆరోగ్యవంతులుగా ఉండి యవనంగా ఉండి శక్తివంతుగా ఉన్న వాళ్ళు నేను ఒకటే రోజు మాల వేసుకొని పమ్మల ఇరుముడి కట్టుకొని వెళ్తానంటే అలా ఇరుముడి కట్టుకొని ఆ 18 మెట్లు ఎక్కడం కూడా చాలా తప్పు, చాలా తప్పు. ఎందుకంటే దానికి అంటూ నియమాలు ఉన్నాయి. ఎందుకంటే దీనికి పెద్దవాళ్ళు పెట్టినటువంటి ఒక శాస్త్రం మనకు ఉంది. తప్పకుండా మండలం చేస్తేనే ఆ 18 ఆ మెట్ల మీద ఎక్కే ఒక అర్హత ఉంటుంది, లేకపోతే అర్హతలు ఉండదు. ఎక్కినా అది పాపమే. ఇలాగే దీక్ష తీసుకొని ప్రతిరోజు స్వామివారిని అర్చించుకుంటూ ఉంటారు. అది యాత్ర ప్రారంభించేటప్పుడు ఇరుముడి కడతారు. ఇరుముడిలో కట్టడానికి అసలు దాంట్లో ఏ వస్తువులు ఉంటాయి? అసలు ఇరుముడి అంటే ఏంటి? ముఖ్యంగా ఇది ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్ష సాధు జీవనం, ఓకే, బంధ విముక్తం. ఏ ముక్తి? బంధ విముక్తం. బంధ విముక్తం అంటే ఆ రోజుల్లో కాశీకి రామేశ్వరం పోయిన వాళ్ళు తిరిగి రారు. అవును, పోయినారా ఇంకా అయిపోయింది, ఎప్పుడైనా ఇంకా స్వామి వస్తాడో లేదో అప్పుడైనా అని చెప్పేవాడు. అంతే. కాశీకి పోయినట్టే ఇంకా కైలాసం పోయినట్టే, తిరిగి వస్తే మాత్రం పునర్జన్మ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడైతే ఫ్లైట్లు వచ్చేసాయి, ఇలా నిమిషంలో గంటలు వెళ్ళి గంటలు రావచ్చు, అది వేరే విషయం. ఇక్కడ శబరిమల కూడా అట్లాగే ఇప్పుడు సౌకర్యాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇరుముడి అంటేనే మనకేంటంటే స్వామి దగ్గరికి మనము వెళ్తున్నప్పుడు ఇక్కడ బంధ విముక్తం కలిగి వెళ్తున్నాం, స్వామి పైన భక్తి మీద.
అయితే ఈ స్వామి ఎప్పుడైతే 48 రోజులు చేసినటువంటి వ్రత దీక్ష ఉంటుందో ఒక కొబ్బరికాయ ఉంటుంది, దాన్ని ముత్తరతెంగా అంటారు. ఓకే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ఉంటాయి. బ్రహ్మరంధ్రాన్ని పొడవాలి. బ్రహ్మరంధ్రాన్ని పొడిచిన తర్వాత కర్మ అనే ఒక నీళ్ళని తీయాలి బయటికి, కొబ్బరి నీళ్ళు తీసిన తర్వాత ఆవు నెయ్యితో తయారు చేసిన వంటి నెయ్యిని మరగబెట్టి ఆత్మ అనే ఒక భావనతోని అందులో పొయ్యాలి. అప్పుడు ఆత్మ ఆ కొబ్బరికాయ శరీరము నీ ఒక దీక్ష అందులో ఉండిపోయింది. అందులో అయ్యప్ప స్వామి ఉండిపోయారు. ఇరుముడి కట్టంగానే నీ దీక్ష ఆ ఇరుముడిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో కావలసినటువంటి సామగ్రిలు స్వామికి కల్కండ్, ముదిరి, మరి అవలు అంటే అటుకులు, తర్వాత ద్రాక్ష పഴం, అనేక రకమైనటువంటి ద్రవ్యాలు, మళ్ళా విభూది, కుంకుమ, మాలిగాపూరితమకు కావాల్సినటువంటి జాకెటు, పసుపు, కుంకుమ, తర్వాత భిక్షాటన, చివరి యాత్ర. ఆ యాత్ర అది చివరి, శబరి యాత్ర అనేది చివరి కాబట్టి నీకు భిక్ష వేస్తున్నామని అందరు బియ్యం పోస్తారు అందులో. దేంట్లో? ఇరుముడిలో. అయితే ముందు భాగంలో స్వామివారికి కావాల్సినటువంటి ప్రసాదము, అభిషేకము కలిసి, వెనుక భాగం వల్ల యాత్ర పోవడానికి కోసము మన తిండి పదార్థాలను పెట్టుకుంటారు. బియ్యము, పప్పు, ఉప్పు, పసుపు, కుంకుమ, ఇంకా అనేక రకమైనటువంటి ఆవాలు, జీలకర్ర అని. ఆ రోజుల్లో ఏంటంటే మా గురుస్వామి ఆ రోజుల్లో అంటే 89లో 99లో మరి 90స్లో అంతా కూడా పెద్దపాదం మేము చేసేవాళ్ళం. నాది ఇప్పుడు 33వ సంవత్సరం యాత్ర. ఇంకా 3 సంవత్సరాలు కాగానే 36వ సంవత్సరం కాబోతుంది. అప్పట్లో మేము, నా వయసు 12 ఏళ్ళు ఉన్నప్పుడే శబరి యాత్ర మా నాన్నగారితో చేసేవాళ్ళం. మా నాన్నగారు యశ్వంతరాజ్ స్వామివారు, వారు స్వర్గీయులు అయిపోయినారు. వారు 20 సంవత్సరాల వరకు కూడా పెద్దపాదం నడిచారు. ఆయన నాన్నగారు ఎన్నిసార్లు యాత్ర చేసి ఉంటారు? 20 సంవత్సరాలు పెద్దపాద యాత్ర చేశారు. 80 మంది దాకా గ్రూప్ మెయింటైన్ చేసేవాళ్ళు. మా నాన్నగారు 80 మంది దాకా గ్రూప్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఆయన ఆధ్వర్యంలోని 80 మంది ఉండేవారు, 80 మెంబర్స్. ఆయన చెప్పినట్టు క్రమశిక్షణ ప్రకారంగా చేసేవాళ్ళు. సో మా నాన్నగారు చెప్పిన ప్రకారంగానే, వారు చెప్పిన విధానంగానే మేము పాటిస్తూ చేస్తూ అక్కడ ఫస్ట్ యాత్ర అచ్చన్ కోవిల్ అర్సన్, ఆరుంగావ్ అయ్యన్, కొర్తెపుళై బాలకన్, అయ్యప్ప స్వామి ఒక చిన్న పసిపిల్లడుగా ఉన్నవంటి పేర్లు. అయ్యప్ప కులదైవం ఒకటి ఉంది, మీకు తెలుసా? మీకు పెద్ద ఎవరికి కూడా తెలీదు. సాధారణంగా అయ్యప్ప స్వామి కులదైవము రాజరాజశేఖరేన్ కులదైవం ఎవరయ్యా అంటే ధర్మశాస్త్ర. శ్రీ పూర్ణ పుష్కలాంబతో ధర్మశాస్త్ర ఉంటారు. ఆయనకే ప్రణయ సత్యక అని సుపుత్రుడు ఉన్నాడు. ఓకే. అయ్యప్పకి. దానికి మా హరివరాసనంలో ఒక పాట ఉంది. ప్రణయ సత్యక స్వామి ప్రాణనాయకం, ప్రణద కల్పకం స్వామి సుప్రభాజితం అన్నట్టు అంటుంటారు. ఓకే సార్, మీరు అన్నట్టు అసలు నిజంగా చెప్తున్నారు కాబట్టి మధ్యలో నేను కలగ చేసుకుంటున్నాను. నిజంగా అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అంటారు, మీరు పూర్ణ పుష్కల అనే 2 భార్యలు ఉన్నారు, ఈ అబ్బాయి కూడా ఉన్నారంటారు. అసలు నిజంగా అయ్యప్ప బ్రహ్మచార, పెళ్ళయిందా? ఆయన స్టోరీ. అయ్యప్ప స్వామికి కులదైవంగా ఉన్నవంటి ముందు జన్మలో ఉన్నవంటి ధర్మశాస్త్ర అవతారం, ఇప్పుడు నైష్టిక బ్రహ్మచారి అవతారం. ముందు జన్మలో ఎప్పుడైతే కూడా పాండ్య దేశము ఉండేది. పాండ్య దేశం ఎక్కడి నుంచి ఉండేది? మనకి మధురై, కర్ణాటక, కేరళ, చెన్నై, ఇదంతా కూడా పాండ్య దేశం ఉండే. పాండ్య దేశం అంటే రాజశేఖర్ పందలరాజు పరిపాలించేవంటి దేశం, అందరికీ తెలిసిన కథ అది పాండ్య దేశం అంటారు. ఆ పాండ్య దేశంలోకి ఇక్కడ ఏంటంటే మనకు స్వామివారికి తమిళనాడు ప్రకారంగా ఉత్సవాలు, కేరళ ప్రకారమైనటువంటి పూజలు జరుగుతాయి. శబరిమలలో ఇక్కడ చాలా ఒక విశేషమైనటువంటి ఒక కైంకర్యాలు చేస్తుంటారు. తమిళనాడుకి కేరళకి చాలా అనుయుక్తమైనటువంటి బంధనం ఉండేది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు కూడాను అయ్యప్ప చాలా ప్రియభక్తుడైపోయాడు. ఇప్పుడు అసలు దక్షిణాదిలో సెకండ్ శబరిమలగా మారిపోతుంది మన ఆంధ్ర తెలంగాణ అంతా కూడా.
ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములే, ఎక్కడ చూసినా స్వామి. నాకు తెలిసి శబరిమల వదిలిపెట్టి ఇటు వచ్చేస్తాడా అనిపిస్తుంటుంది నాకైతే. ఇక్కడ అందరికీ తెలంగాణకి వచ్చేస్తారు. కార్తీక మాసంలో మొత్తం శరణు కోసం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వినపడుతుంది సార్. శ్రద్ధ భక్తితో, భక్తి శ్రద్ధతో చేస్తున్నారంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోనే బాగా బ్రహ్మాండమైనటువంటి స్వామికి అలంకారము, ఊరేగింపులు, ఉత్సవాలు, 18 పండ్లు పూజలు చేయటం రెండు నేత్రానందంగా కనిపిస్తూ ఉంది. ఆయన మీద పెట్టుకున్నటువంటి భక్తి అది. ఓకే, అంటే మనం ఇక్కడ భక్తి వరకు యాత్రలో మనం ఉన్నాం. ఆ స్వామివారి చిరునప్పటి పేర్ల వరకు అసలు యాత్ర అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? అయితే ఇదివరకు మనం చెప్పుకున్నాం, అచ్చం కోవిలార్సన్, ఆరుంగావయ్యన్, కుర్తుపుళే బాలకన్, ఎరిమెరి ధర్మశాస్త్ర, శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత. అయితే మనం ఎక్కడంటే ఫస్ట్ మనం మీరు తెంకాశీలో దిగాలి. ఓకే సార్. కుట్రాలం తెంకాశీ ఉంది కదండి, అక్కడ ఉంటే శివకాశి దగ్గర నుంచి దగ్గర మీకు. అక్కడ నుండి ప్రయత్నం చేసుకొని అవన్నీ చూసుకుంటూ డైరెక్ట్గా ఎరిమేరికి వచ్చి అక్కడ ఉన్నవంటి ట్రైబర్స్కి సాంప్రదాయం ఉన్నవంటి ఎప్పుడైతే స్వామివారు మహిషిని వర్ధించిన తర్వాత ట్రైబర్స్ ఉత్సవాలు చేస్తారు. ఆ విధానంగానే పేటతుళి ఆడి ఆ పూర్ణ పుష్కలనాథ అయ్యప్ప స్వామి కులదైవాన్ని దర్శించుకొని అక్కడే అయ్యప్ప స్వామి మహిషిని వర్ధించిన వంటి ఆ ఆలయం ఒకటి ఉంది ఎరిమెరలో. ఖడ్గం పట్టుకొని కూర్చొని ఉంటారు, అది పక్కనే ఉంటుంది మీకు. ఆ ఎరిమెర క్షేత్రం ఎవరు అడిగినా చెప్తారు మీకు. ఎవరైనా భక్తులు వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి. అక్కడ వావర్ స్వామి ఉంటారు. మన పేటై తుళై రాజా, పేటై అంటే ఒక హరిజన గిరిజనులు నిర్మించుకున్నామంటే పేటై రాజా. అయ్యప్ప స్వామికి పేరు, ఇంకో పేరు ఏంటంటే పేటై రాజా. ఏమంటారు? పేటై రాజా. పేటై రాజా. అక్కడ ఆ ఒక ధర్మస్థలం ఉంటుంది. ఇది పెద్దపాదంలో వెళ్తుండగా మనకి పేరుంతోడు అని ఒక క్షేత్రం. ఏముంటుంది? పేరుతోడు అంటే ఆ రోజుల్లో పందల రాణి పందల రాజు వేటకు వచ్చినప్పుడు పేరుంతోడులో ఒక పెద్ద వాగు ఉంటుంది. ఓకే. అక్కడ సకల కళామయమైన వంటి చేపలు నామాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాయి. ఆ నామాలు తిరుగుతున్నప్పుడు రాజా రాణి మరి అక్కడ ఉన్నవంటి భట్లు వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే మహారాణి వాళ్ళకు ప్యాలాలు అవన్నీ తీసుకొచ్చేసి అక్కడ వేస్తుంటారు. అవి తింటూ ఆనందంగా ఉంటాయి. చూడవలసినటువంటి దృశ్యం. ఆ పేరుతోడులో వచ్చిన అయ్యప్ప స్వాములందరూ కూడా అక్కడ ప్యాలాలు వేయాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు పేరుతోడు అని వస్తుంది. ఏమొస్తుంది? పేరుతోడు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నివసించినటువంటి స్థలం. మేము వెళ్ళినప్పుడు పేరుతోడులో నివసించి అక్కడ రాత్రి నిద్ర చేస్తాం. ఏరువేరి తర్వాత నెక్స్ట్ హాల్ట్ ఎక్కడే అంటే పేరుతోడు. అడవి ప్రాంతం, భయంకరమైన అడవి ప్రాంతం. పేరుతోడు తర్వాత వచ్చేది ఏంటి? అలుదా నది. అలుదా నదిలో మధ్యలో అలుదా నదికి పోయే ముందుకి పేరుతోడికి మధ్యలో ఒకటి కాళగట్టి ఆశ్రమం అని వస్తుంది. ఏమొస్తుందండి? కాళగట్టి. అయితే ఈ కాళగట్టి అంటే ఏంటి? ఎప్పుడైనా నందికి కాలు కట్టినటువంటి స్థలం కాళగట్టి. బాగా గమనించి చూడండి. ఆ కాళగట్టి ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఎప్పుడైతే కూడా నువ్వు మహిషిని వర్ధించిన తర్వాత మహిషి ఉప్పుతూ వస్తున్న సమయంలో మృత్యు చేస్తుంటాడు. గణాది దేవతలతో, భూత గణాది దేవులతో, నందితో ఉమామహేశ్వరులు దిగిన వంటి కాలడి ప్రదేశం. నందికి కాలు కట్టేసి అక్కడ ఆ కొడుకు దగ్గరికి వెళ్తారు పరమశివుడు. వెళ్ళి ఆయనకు అతీతమైనటువంటి శక్తిని ఇచ్చేసి మహిషిని వర్ధించబడి భూపాతంలో పెట్టడానికి శక్తిని ఇస్తాడు. ఆ అళుద అంటే ఏంటి? ఏడుపు. అళు అంటే తమిళలో ఏమంటారు? కన్నీళ్ళు. అక్కడ ఆ నీళ్లు ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి ఎవరికి తెలియదు. దాని నుంచి 2 రాళ్ళు తీసుకొని కళింద్రం కుండ్రం అనే ఒక క్షేత్రం ఉంటుంది. ఏముంటుంది? కుండ్రం. ఆ కుండ్రం ఏంటంటే మహిషిని మర్దించిన వంటి స్థలం. 2 పెద్ద పెద్ద బండరాళ్ళు అందులో పెట్టారు కాబట్టి ప్రతి కన్యాస్వామి, ప్రతి గురుస్వామి అందరూ కూడాను ఆ నది నుంచి తీసే కొద్దీ రాళ్ళు వస్తూ ఉంటాయి. ఎన్ని కోట్ల మంది పోతుంటారండి. అయినప్పటికీ కూడా రాళ్ళు తీస్తూ ఉంటారు, అక్కడ పెడుతూ ఉంటారు. అయ్యప్పమ్మయ్య అది పోనీ ఆ గుట్ట నుంచి కింద తీసుకొచ్చి ఎవరు పోస్తారో, ఎవరు పోయారు, ఎట్లున్న గుట్ట అట్లనే ఉంటుంది. కానీ రాళ్ళు వస్తూనే ఉంటాయి. మీరు తీసిన వస్తుంది, ఆ స్వామి తీసిన వస్తుంది, ఇంకో స్వామి తీసిన వస్తుంది. అక్కడ వచ్చే దారిలో వచ్చిన వంటి 1000 కోట్ల స్వాములు వచ్చిన వాళ్ళందరి రాళ్ళు తీసిన వస్తుంది. ఆ గుట్ట అంతనే ఉంటుంది. మళ్ళీ 2 రాళ్ళు పెట్టి ఆ ప్రదక్షిణ చేసి వెళ్తారు. అక్కడ నుండి హనుమాన్ చాలీస్ చదువుతారు.
కళింద్రపురంలో. చదివిన తర్వాత మీకు వచ్చేది ముక్కుడి తవళం, ఓకే. వనదేవత. ముక్కుడి తవడం. తవళం, ముక్కుడి తవళం అంటే ఎరకం వంటి అక్కడ అమ్మవారు వనదేవత, వనదుర్గగా మనం భావిస్తాం. అక్కడ ఉన్న హరిజన గిరిజనులు అంతా కూడా, ట్రైబర్స్ అంతా కూడా పూజించేవంటిది ముక్కుడి తవళ భగవతి పూజ. చాలా భయంకర ఉగ్ర రూపంగా ఉంటుంది. శాస్తాకు శాస్త అంటే అయ్యప్ప స్వామికి హెల్ప్ చేసిన ఆవిడ అప్పుడు. ఓకే. ఆ సమయంలో ఆవిడ గారు అక్కడ అన్ని ఆయన విశ్రామించినప్పుడు ఆవిడ గారు అక్కడ వచ్చి ఆయనకు అన్ని విధాలుగా ఏర్పాటు చేసినామంటే ముక్కుడి తవళంలో ముక్కుడి భగవతి క్షేత్రం ఉంటుంది. ఓకే. ఆ భగవతి అమ్మవారిని దర్శించుకోవాలి. దాని తర్వాత నడుచుకుంటూ పోతుంటే మీకు ఇంజిపారమల దేవత అని ఉంటుంది. ఇది ఇంజిపారమల దేవత. ఇంజిపారమల. ఇంజిపారమల అంటే అల్లమెంతలాగానే ఉంటుంది, కనబడుతూ ఉంటుంది, కానీ పెద్ద కొండ ఉంటుంది ఇంజిపారమల. ఆ ఇంజిపారమల మీద అమ్మవారు ఒక క్షేత్రం ఉంటుంది, ఒక గుర్తింపుగా. దాన్ని కూడా పసుపుతో పూజ చేసి ప్రదక్షిణ చేసి కరిమలం తోడులో దిగుతారు. ఓకే. ఇదంతా పెద్దపాదంలో నడిచేవండి. 46 కిలోమీటర్స్ సన్నిధానం పోయేదాకా, 46 కిలోమీటర్స్. 46 కిలోమీటర్లు నడకయాత్ర చేసి అది పెద్ద పాదం. పెద్దపాదంలో ఉన్నవంటి దేవత వనదేవతల ఆరాధనలు ఇవన్నీ. ఆ ముక్కుడి దేవత తర్వాత ఇంచిపారమాడలో అమ్మవారికి ఆరాధించిన తర్వాత కరిమల తోడులో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కూడా మీరు టార్చ్ లైట్ వేసుకోవాలి. చీకటిగా ఉంటుంది. మృగాలు, తాచుపాములు, కొండచెవ పాములు, భయంకరమైన ఏనుగు చప్పుళ్ళు, మృగాల సౌండ్లు అన్ని వినిపిస్తూ ఉంటాయి. దాని మధ్యలో అయ్యప్ప భజన చేస్తూ ఉంటారు. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ఇదే రకమైనటువంటి భజన, శరణ ఘోష లేనిదే లేదు అక్కడ. అక్కడ చిన్న చిన్న విరులేసి గుడిసెలు వేసుకొని వెనుక భాగంలో పెట్టుకున్నటువంటి పదార్థాలు ఏదైతే ఉప్పు, బియ్యము, పప్పు, ఆ 40 మంది ఉంటారు కదండి, ఆ ఒక్కొక్క ప్రదేశంలో ఇప్పేసుకొని వంట చేసుకొని ఆ 40 మందికి భోజనం. ఒక సాంబారు, ఒక కూర, ఏమండి అన్నము, పాపడాలు, పాయసము అలాగా అన్నీ చేసుకునేవాళ్ళు. అంటే మనం తీసుకెళ్ళిన ఇరుముడిలో వెనుక భాగం ఉన్నది. అయితే అది పంబ పోయేదాకా కంప్లీట్ చేయాలి. అది పాపము అంటారు. ఓకే. స్వామి దగ్గర చేరేది కేవలం ఒకటే మూట. వెనక పాపం కరిగించుకొని పోవాలి. తినే పదార్థం పాపము అప్పుడు. సో ఆ రకంగా కరిమల తోడులో చేసినటువంటి ప్రదేశంలో కరిమల తోడులో స్నానం చేసి కరిమల కొండ ఎక్కాలి. చాలా కఠినంగా ఉంటుంది. ఎంత కఠినంగా ఉంటుంది అప్పుడే ఈ మోకాలు దవడకు తలుగుతుంది. చాలా ఏమండి, ఈ మోకాలు దీనికి తలుగుతుంది. అది దీక్షలో చేసినటువంటి తప్పులు ఏదైనా ఉంటే మీకు కరిమల తోడులో కనపడుతుంది. ఏట్రంలో అర్థమైందా మీకు? ఆ కరిమల ఏట్రం ఎక్కేటప్పుడు అక్కడ కరిమల కరపస్వామి క్షేత్రం ఉంటుంది. ఆ కరిమల కరపస్వామి క్షేత్రంలో ఆ క్షేత్రపాలకుడు, వనదేవత క్షేత్రపాలకుడు కాబట్టి అక్కడ వచ్చేవాటి అయ్యప్ప స్వాములకు అందరూ కూడా పాప కర్మ పుణ్యాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా డిక్లేర్ చేసి ఆయన కిందికి పంపిస్తూ ఉంటారు స్వామి. ఎవరు? కరిమల కరపస్వామి. ఏమండి? సో ఈ రకంగా స్వామివారి నియమాలు పాటిస్తూ మెల్లమెల్లగా అక్కడ కూర్చొని అక్కడ వచ్చేసి కప్పగంజి తాగుతారు. కప్పగంజి అంటే మనకి అడవిలో దొరికే వంటి కలంగ అంట. మనం శివరాత్రి రోజు మీరు ఉడకబెట్టుకుంటారు కదా, అది కందగడ్డ. అక్కడ దొరికేవంటి కప్ప అంటారు మలయాళంలో. ఆ గంజి చేసి తాగి కడుపు నిండా తిని శరణఘోషం చెప్పుకుంటూ ఆనందంగా సిరియాన వట్టం అంటే చిన్న ఏనుగులు ఉండేవంటి వట్టం. దాని తర్వాత పెద్ద ఏనుగులు ఉండే వట్టం, దాన్ని పెరియాన వట్టం అంటారు. ఏమండి? పెరియాన. ఆ పెరియాన వట్టంలోనే వావర స్వామి అయ్యప్ప స్వామికి వంట వండి పెట్టినటువంటి ఒక పొయ్యి ఉందని ఇతిహాస పురాణాలు మనకు చెప్తాయి. అక్కడ ప్రదేశము శరణ ఘోషాలతో అనేక రాష్ట్రాల నుంచి కూడాను అనేక రకమైన దేశాల నుంచి స్వాములు ఒక కుంభమేళలాగా ఉంటుంది పెరియాన వట్టం. పక్కన దక్షిణ భారత గంగా నది, ఈ పక్కన అంతా అన్నదానం, ఆ పక్కన అంతా అయ్యప్ప స్వాములు రంగరంగ వైభోగంగా వైకుంఠం కైలాసం కదిలి వచ్చేటట్టుగా ఆ పెరియాన వట్టంలో మనకు కనబడటం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ తొలిసారిగా మాల వేసుకున్న వంటి స్వామి మీ గురుస్వామి అనుమతి తీసుకొని 108 పొయ్యి నుంచి విభూతి తీసుకొని రావాలి. పొయ్యి నుంచి ఆ 108 పొయ్యిలో అయ్యప్ప పొయ్యి ఉందంట. అందుకోసం విభూతి తీసుకొని రమ్మంటారు. ఇంట్లో ఎవరైనా
బీమార్ అయినా మీ ఇంట్లో చేతబడి చేసినా ఇంట్లో మన ప్రయోగాలు చేసినా ఎవరికైనా తాగుడు వ్యసనం ఉన్నా ఇంకేదైనా ఉంటే అది విభూతి కలిపి కసిస్తే అవన్నీ పోతుంది. ఓకే. ఇంకేదైనా వ్యాధి ఉన్నా కూడా పోతుందని ఇతిహాస పురాణాలు. దాని తర్వాత పంబాయి విளக்கு, పంబ సత్తి, కాంతమలలో జ్యోతి దర్శనం, దాని తర్వాత కన్నిమూడ గణపతి దర్శనం, కొబ్బరికాయ కొట్టి నీలిమల ఏటం ఎక్కాలి. నీలిమల ఏటం ఎక్కిన తర్వాత మీకు అక్కడ అపాచి తులి అని ఉంటుంది. ఓకే. అపాచి అంటే ఏంటి అప్పుడనే భయాన్ని తొలగించే వంటిది పేరు. అక్కడ బియ్యపుతో తయారు చేసినటువంటి ఉండలు వెనకకు తిరగకుండా వేయాలి. ఓకే. తుళ్ళు 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 అంటూ వేయాలి. కారణం అలా వేయడానికి కారణం భయాన్ని తొలగిపోవడం. ఓకే. అదే దోషం ఉంటాయి కదా, శత్రుదోషం, పితృదోషం, మళ్ళీ తర్వాత నరదిష్టి ఘోషాలు ఇవన్నీ ఎన్నో పడి ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోవాలంటే అట్లా వేసేస్తే మొత్తం కొలాప్స్ అయిపోతాయి. సో ఆ రకంగా అయిన తర్వాత రాను వచ్చింది శ్రీరామపాదం. శ్రీరామపాదం తర్వాత మనకి శబరిపీఠం, దాని తర్వాత శరణగుత్తి. శరణగుత్తిలో మనకి కన్యాస్వాములు బాణం గుచ్చేది, మళ్ళీ ఎవరైతే కూడా కత్తి గద ఉన్న వాళ్ళందరూ కూడా ఆయుధాలను అక్కడ పెట్టి స్వామివారి సన్నిధానానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత పెరికర్త సిరికర్త స్వామి పక్కన 18 ఆంబడి ఉంటుంది. వెళ్ళే ముందు మీకు ఎడమ చేతి భాగాన ఉన్నవంటి అక్కడ పడికాయ కొట్టేసి బంగారు మెట్లెక్కి వెళ్ళాలి. నాలో ఉన్నవంటి అహంకారాన్ని తీసేసి స్వామి నీ సన్నిధికి నేను వస్తున్నాను నా తండ్రి, నీదా ఎన్న కాపాతు అప్పుడు చెప్పి స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప అని ఆ 18 దేవతలను మొక్కుంటూ వెళ్తాం. మీరు గమనించి చూడండి, మీది కాళ్ళ కింద ₹1 పడితే మీరు ఏం చేస్తారు? తీసి మొక్కుకుంటాం. అటువంటి 18 దేవతల పైన మీరు తల మీద కాలు పెట్టి ఎక్కుతున్నప్పుడు మీరు ఎంత నిష్ఠాగరిష్ఠులై ఉండాలి. అందుకే నియమనిష్టలు అంత పాటిస్తే అంత పుణ్యం. పరశురాముడు ప్రతిష్ఠించిన వంటి 18 ఆంబడి ఆ స్వామి ఆలయం ఎన్నోసార్లు కూడా భంగమైనప్పటికీ ధ్వంసమైనప్పటికీ అయినప్పటికీ ఆ పవర్ మాత్రం అట్టనే ఉంటుంది. అది ఎక్కడ పోతుంది? శరీరం పోతుంది కానీ ఆత్మ పోతుందండి, ఎక్కడ పోదు. అది ఏ రూపైనా అక్కడ వచ్చి కూర్చొని ఉంటుంది. ఆ స్వామి తపస్సు చేసినటువంటి ఆచరించినటువంటి స్థలం, దాని పక్కనే మోక్షం పొందినటువంటి మహిషి మాలికాపూరితమ్మగా అవతారం ఎత్తి మనకు అక్కడ ఉంటారు. బాగుంది సార్. అంటే యాత్ర ఎలా చేయాలో చెప్పారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే యాత్ర అయిపోవడంతో అక్కడనే కొంతమంది నల్ల దుస్తులు ఇప్పి ఆనించట్లే తిరుపతి వెళ్ళి అక్కడ గుండు గీచుకొని రావడం, ఇలా చేయడం సమంజసమేనా? అసలు మాల విరమణ ఎక్కడ చేయాలి? వాస్తవానికి మీరు మాల వేసింది ఎక్కడనో అక్కడనే మాల విభజన చేయాలి. నాకు శ్రీశైలంలో మొక్కుంది నేను అక్కడనే తీస్తాను, తిరుపతిలో మొక్కుంది అక్కడనే తీస్తాను, ఆ ఎర్నాకుళంలో మొక్కుంది తీసేసి అక్కడనే తాగేసి వచ్చేస్తాను అంటే అది మహాపాపం. మీరు ఏ విధానమైనటువంటి బ్రహ్మచర్యంగా ఉన్నారు, ఏ విధానమైనటువంటి నైష్టిక బ్రహ్మచర్యంలో ఉన్నారో అదే విధానంగా తిరిగి అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చి మాల తీసి విరమణ చేసుకోవాలి. ఓకే సార్. అయితే నేను మధ్యలో ఒక చిన్న విషయం మర్చిపోయాను. మాల వేసుకున్న ప్రతి స్వామి పడిపూజ చేయించాలా? పడిపూజ చేయకపోతే తన మాల దీక్ష అనేది పరిపూర్ణం అవ్వదా? వాస్తవానికి ఇక్కడ పడి పూజ అని ఉండదండి. పడి పూజ ఈ మధ్యకాలం 20-25 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఓకే. అయ్యప్ప పూజ అని అంటారు. పడి కేవలం శబరిమలలోనే జరుగుతుంది. సన్నిధానం ఒకటే పడి, అది ఒక్క పొడి అక్కడే చేస్తారు. ఇక్కడ ప్రతిరూపంగా పెట్టుకుంటారు తప్ప దాన్ని పడి పూజ అన్నారు. మహాపడి పూజ ఆహ్వానం అంటారు. మహాపడి పూజ అంటే ఏంటి? పెద్ద పడి పూజ అది కాదు. ఇక్కడ ఏంటంటే కేవలం నేల మీదనే అరటి పందిరి వేసి వినాయకుడు సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామిని పెట్టి అరటి మువ్వలతో పెడతారు. అవును. పెట్టి వారి పేరు చెప్పుకుంటూ స్వామి శరణం శరణమే శరణం పొన్నయ్యప్ప అని చెప్పుకుంటూ ఒన్నాం తిరుపడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అని చెప్పుకుంటూ వెలిగిస్తూ ఉంటారు. అంతే వరకని మీరు దాదాపు 40 ఫీట్లు 50 ఫీట్లు కట్టుకొని పడి పూజ మహాపడి పూజ అంటారు. దానికి అనుష్ఠ కనిష్టాలు ఎవరు చేస్తారు? ఓకే, బాగుంది స్వామి. అసలు కావాలని శాస్త్రానికి మీరు పెట్టుకొని చేసుకోవడానికి ఇబ్బంది. అయ్యప్ప పూజ అంటే అప్పు చేసి పూజ చేయొద్దు. మీ సోమత తగిన ఒక 5 మంది పిలిచి భోజనం పెట్టండి. అలా చేసే ఈ పడి పూజ ఎవరితో చేయించాలి?
నంబూద్రీసా, తంత్రీసా, మామూలు అర్చకుల ఎవరితో పడిపూజ చేయించాలి? దీనికి విద్వాంసులు వేదవంతులు ఎవరు అవసరమే లేదు. గణాపాటిలో అవసరం లేదు, తంత్రులు అవసరం లేదు. పడిపూజ గురుస్వాములే చేయాలి. ముద్రతో, తంత్ర సాధనతో సులభంగా భగవంతుని ఆహ్వానం చేసుకోవడానికి వచ్చినటువంటి ఏదైతే ఉందో అయితే మాత్రాన మీరు వాళ్ళని పిలిపించి చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. లేదంటే మీ గురుస్వామితోనే చేసుకోండి. అయ్యప్పకు ఎటువంటి వేదాంతులతో పని లేదు, ఆయనకి జాతి మతం లేదు, కుల మతము లేదు. అందరు సమానులే, అందరు వేదాంతులే, ప్రతి స్వామి వేదాంతులే, ప్రతి శరణఘోష చెప్పిన వాళ్ళంతా కూడా గణాపాటులే. చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.